సరిహద్దుల్లో ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, బంగ్లాదేశ్లు ఎప్పుడూ కవిస్తూ ఉంటాయి మన ఆర్మీని. సో భారత్ ఎప్పుడూ కూడా చాలా సంసిద్ధంగా ఉండాలి ఏ దేశాన్నైనా ఎదుర్కోవడానికి. సో యుద్ధ సామాగ్రిని పెంచుకోవాలి, అలాగే సైనిక సంపత్తిని కూడా పెంచుకోవాల్సిన అవసరం భారత్కు ఉంటుంది. ఈ యుద్ధాల్లో ముఖ్యంగా ఈ వాయుసేనకు సంబంధించి ఈ ఫైటర్ జెట్స్ అనేవి చాలా కీలకం. ఇప్పుడు ఇండియాకు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ చాలా అవసరం. సో ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అంటే ఏంటి, సో మన ప్రభుత్వం వాటిని సమీకరించుకోవడానికి సిద్ధంగా ఉందా అనే విషయాల మీద మాట్లాడదాం. ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. ఎంజీ రావు గారు, ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ అంటే ఏంటి? ఈ 5th జనరేషన్, ఇప్పుడు కంప్యూటర్లో ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్, సెకండ్ జనరేషన్ కంప్యూటర్లు ఎలా అంటారో, ఈ యుద్ధ విమానాల్లో టెక్నాలజీ పరంగా అంటే దాంట్లో వాడే శాస్త్ర సాంకేతికత, వివిధ పరికరాలు, ఈ మొబిలిటీ, స్పీడు, మ్యాక్స్ స్పీడ్ ఎంత, ఈ రాడార్లు తప్పుకుని ఎలా వెళ్తాయి, ఈ టేకాఫ్ ఎలా తీసుకుంటాయి, ఈ విధంగా టెక్నాలజీ దాంట్లో ఉపయోగించే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆధునికతను ఆధారంగా 1వ తరం, 2వ తరం, 3వ తరం, 4వ, 5వ తరం అంటారు. అప్డేటెడ్ వెర్షన్స్. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మనకి మొదటి తరం యుద్ధ విమానాలు ఉండే. అప్పటి నుంచి ఇప్పటికీ ఈ 5వ తరం యుద్ధ విమానం 2015లో అమెరికా F-22తో మొదలవుతుందండి. ఈ విధంగా అత్యాధునిక అంటే లేటెస్ట్ అప్డేటెడ్ యుద్ధ వాయుసేన టెక్నాలజీని దేని వాడతాం, దాన్ని 5th జెన్ ఫైటర్ జెట్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ని ఏ దేశాలు తయారు చేస్తూ ఉన్నాయి? ఇప్పుడు చాలా దేశాలు తయారు చేస్తున్నాయి. 2 రకాలుగా మాట్లాడవచ్చు అనమాట. ఆల్రెడీ 5th జనరేషన్ ఫైటర్స్ని కొన్ని దేశాలు వాడేస్తున్నాయి. అందులో అమెరికా 2 5th జనరేషన్ ఫైటర్స్ ఉన్నాయి. F-22 రాప్టర్ అని, F-35 లైట్నింగ్ అని 2 యుద్ధ విమానాలను వాడుతుంది. ప్రపంచంలో చాలా దేశాలకి చేసింది. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా దాన్ని హమాస్ మీద వాడుతుంది. ఇప్పుడు అది అమెరికావి 2 విమానాలు. తర్వాత అదేవిధంగా రష్యా Su-57 అని, సుఖోయ్ 57 అనేది 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్. అది మరి రీసెంట్గా మన బెంగళూరు యలహంక దగ్గర కూడా అది రావడం జరిగింది. తర్వాత చైనా ఏంటంటే F-J-25 చెంగ్డు అని 5th జనరేషన్ ఫైటర్స్ వాడుతుంది. ఈ 3 దేశాలే ఇప్పటి వరకు యుద్ధ రంగంలో 5th జనరేషన్ ఫైటర్స్ ఆల్రెడీ యుద్ధ రంగంలోకి పెట్టేసి, వీటితో పాటు మన ఇండియా కూడా ఆమ్కా అని ఒక 5th జనరేషన్ ఫైటర్ చేస్తుంది. కానీ ఇది 2035 వరకే మాత్రం యుద్ధ రంగంలోకి వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా టర్కీ ఒకటి తయారు చేస్తుంది, జపాన్ ఒకటి తయారు చేస్తుంది, తర్వాత యూరోపియన్ యూనియన్ ఒకటి తయారు చేస్తుంది, అదేవిధంగా రష్యా ఇంకోటి తయారు చేస్తుంది, చైనా ఇంకోటి తయారు చేస్తుంది. ఏదేమైనప్పటికీ అమెరికా, ఇటు రష్యా, ఇటు చైనా యుద్ధ విమానాలు 5th జనరేషన్ ఫైటర్స్ ఈరోజు ఉన్నాయి. ఇందులో చైనా మన శత్రు దేశం కూడా. ఏ దేశాలు వాడుతూ ఉన్నాయి ఈ 5th జనరేషన్ ఫైటర్? అదే ఇప్పుడు అమెరికా F-22 రాప్టర్, F-35 లైట్నింగ్ వాడేస్తున్నాయి. ఓకే, అదేవిధంగా చైనా J-20 వాడేస్తుంది. రష్యా Su-57 ఉక్రెయిన్ మీద వాడుతుంది. ఈ 2 దేశాలు వాడుతున్నాయి. ఇందులో చైనా మన శత్రు దేశం. ఈ J-20, ఈ పాకిస్తాన్ ఈ J-20ని కొనడానికి కూడా సిద్ధమవుతుంది. 1-2 సంవత్సరాల్లో J-20 పాకిస్తాన్ వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఎన్ని 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయంటే? అసలు ఇండియాలో 5th జనరేషన్ ఫైటర్సే లేవండి. ఓకే, ఓన్లీ 4.5 జనరేషన్ రఫేలే, 4.5 జనరేషన్ రఫేల్ ఫైటర్సే ఉన్నాయి. రఫేల్ ఉన్నాయి. ఓకే, అండ్ పాకిస్తాన్ దగ్గర కూడా 4th జనరేషన్ ఉంది. కానీ 1-2 సంవత్సరాల్లోనే J-20లు పాకిస్తాన్ కొనే అవకాశం ఉంది. కానీ ఇండియా యామ్కా డెవలప్ చేయాలంటే 2035 వరకు ఆగాలి. సో 2035-30 లోపు పాకిస్తాన్ ఇప్పుడే 5th జనరేషన్ ఫైటర్స్ తెచ్చేసుకుంటుంది. ఇటు చైనా J-20లు పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ అయిపోతున్నాయి అనమాట. అవి ఆల్రెడీ టిబెటన్లు కూడా మోహరించేసింది. సో J-20లు ఇటు పాకిస్తాన్, ఇటు చైనా సంయుక్తంగా వాడొచ్చు. కాబట్టి ఇండియా చాలా ఆపదలో ఉంది 5th జనరేషన్ ఫైటర్స్ లేకపోవడం వల్ల. ఇండియా అభివృద్ధి చేసే ఆమ్కా అంటే అడ్వాన్స్డ్ మల్టీ రోల్ ఆర్ మీడియం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా అనేది హాల్ తయారు చేస్తుంది. 2030-35 వరకు ఎట్టి పరిస్థితుల్లో మనం డెవలప్ చేయలేము అప్పుడు దాకా. సో అంటే సుమారు ఒక 10 సంవత్సరాల పాటు మనం J-20 ఫైటర్ ఇటు పాకిస్తాన్, ఇటు చైనా నుంచి మనం తట్టుకుని నిలబడాలి. ఇప్పుడు పరిస్థితుల్లో యుద్ధం అనేది వచ్చేసింది అంటే మనం ఈ J-20ని ఫేస్ చేసే సామర్థ్యం మనకు లేదు. మనం వెనకబడతాం. ఎందుకంటే చాలా అప్డేటెడ్, అడ్వాన్స్డ్, సాఫిస్టికేటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట అవి.
వీటి తట్టుకుని పాకిస్తాన్ J20 వాడిని ఇటు చైనా రెండూ కలిపి వాడింది అనుకోండి, మనం నిలబడడం వాయు రంగంలో అంత ఈజీ కాదు. కాబట్టి మనకేం కావాలి, వెంటనే మనకు కావాల్సింది 5th జనరేషన్ ఫైటర్ ఇమ్మీడియట్గా మనకు కావాలండి. సో అందుకు మనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో. సో ఎంజీ రావు గారు, ఈ స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేస్తున్న ఆమ్కా ఈ ఫైటర్ జెట్ అది రెడీ అవ్వడానికి ఇంకొక 10 years అంటే 2035 నాటికి రెడీ అవుతుంది. మరి ఈ లోపల ఏ దేశం ఎప్పుడు యుద్ధానికి సిద్ధమవుతుందో తెలియదు కదా. సో మనం సంసిద్ధులై ఉండాల్సిన అవసరం ఉంది. సో ఎలా సమకూర్చుకోవాలి, మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? మనం తయారు చేసుకోవాలా లేకపోతే మనం కొనాలా? ముఖ్యమైన క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇండియా స్వదేశీ పరిజ్ఞానం మీద ఆధారపడి మనం స్వయంగా అభివృద్ధి చేస్తున్నది ఆమ్కా, మన బెంగళూరులో ఉన్న హాల్. కానీ ఇది అభివృద్ధి చేయాలంటే 30-35 వరకే ఉంటుంది. అది డెవలప్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకుంది. 30-35 వరకే, 2030-35 వరకే రాదు. కానీ 10 సంవత్సరాలు ఇప్పుడు పాకిస్తాన్ కూడా J20ని చైనా నుంచి తెచ్చేసుకుంటుంది. చైనా ఆల్రెడీ వాడేస్తుంది, పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంది. ఏది సమయంలోనైనా మన పాకిస్తాన్ చైనాతో ఉమ్మడిగా యుద్ధం చేయవలసిన పరిస్థితి, దాపురించే అవకాశాలు ఏ క్షణంలోనైనా ఉన్నాయి, మీకు తెలిసిన విషయం. ఎందుకంటే చైనా ఎప్పుడు ఆపాలని, ఇటు పాకిస్తాన్ ఎప్పుడు మన ఇండియాని ఆపాలని. ఈ రెండు సంయుక్తంగా కూడా మనకే, దాన్ని ఏమంటారు, 2 front వార్ అంటారు. ఈ 2 front వార్ని తట్టుకోవాలంటే నేవీ పరంగా, ఆర్మీ పరంగా, ముఖ్యంగా వాయుపరంగా మనం ఉండాలి. ఇప్పుడు యుద్ధాలనేవి వాయు ఆధిపత్యంతో సాగుతున్నాయి, డ్రోన్ యుద్ధాలని వాయు. ఈ 5th జనరేషన్ ఫైటర్ అనేది చాలా ముఖ్యమన్నమాట. చూడండి, ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది మొత్తం మిడిల్ ఈస్ట్ 56 ఇస్లామిక్ కంట్రీస్ని ఆపగలిగింది ఓన్లీ 5th జనరేషన్ వీటి వల్ల, ఇరాన్ అన్నిటి వల్ల. సో మనకి ఇమీడియట్గా కావాల్సింది ఏంటంటే 5th జనరేషన్ ఫైటర్. ఇప్పుడు మీరు అడిగినట్టు దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసేది 10-15 సంవత్సరాలు ఆగాలి. అప్పుడు దాకా మన యుద్ధం వస్తే ఏమవ్వాలి, చైనాతో పాకిస్తాన్ అణ్వాయుధాలు పట్టుకుని వస్తుంది 5th జనరేషన్. దాన్ని తట్టుకోవడం ఈ 4.5 జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్లకి అంత ఈజీ కాదు. సో యుద్ధ రంగంలో మనం వెనకబడిపోతాం. కాబట్టి మనం యుద్ధంలో ఓడిపోయే ప్రమాదం ఉంది, అది పాకిస్తాన్ చైనా కలిసినప్పుడు. కాబట్టి మనకి ఇమ్మీడియట్గా ఎంత అర్జెంట్, ఎన్ని రోజుల వ్యవధి అయినా అవసరమైతే మనం 5th జనరేషన్ తెచ్చుకోవాలి. కానీ స్వదేశీ పరిజ్ఞానంతో తెచ్చేది వెంటనే రాదు. కాబట్టి మనకున్న ఒక ఆప్షన్ ఏంటి, కొనడం. ఎవరి నుంచి కొనాలి, ఇటు అమెరికా నుంచి కానీ చైనా నుంచి మనం ఎలాగో కొనం. అమెరికా తయారు చేసిన F-22, F-35 ట్రంప్ గారు ఆల్రెడీ ఇచ్చారు, మీరు కొనుక్కోవడానికి మేము రెడీ, ఇదిగోండి మేము అమ్ముతాం, టెక్నాలజీ కూడా ఇస్తామని. ఇటు రష్యా మనం ఎప్పుడు కొంటాం కదండి, Sukhoi 30 4th జనరేషన్ కొన్నాం, Sukhoi 30 మనం కొన్నాం దాని దగ్గర నుంచి. దాని వెర్షనే 5th Sukhoi 57 5th జనరేషన్ ఆల్రెడీ యుద్ధ రంగంలో ఉంది, అది దాన్ని కొనాలి. లేదా F-22 F-35లో కొనాలి. ఈ 2 ఆప్షన్లో ఏది కొనాలి అంటే ఇండియా Sukhoi 57కే మొగ్గు చూపుతుంది. ఎందుకంటే Sukhoiని మనం వాడుతున్నాం, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. రష్యా స్వదేశీ పరిజ్ఞానం ఇస్తుంది, అది ఇవ్వదు. తర్వాత ఇది కాస్ట్ ఎక్కువ అమెరికాది F-22 35, దానికి కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. ఈ Sukhoi 30 చేసింది ఏంటంటే డిఫెక్ట్స్ లేవు, దానికంటే బాగా అడ్వాంటేజ్ ఉంది, స్పీడ్ ఇవి ఇండియాకి సరిపోతే, ఇండియా ఆయుధాలకు సరిపోతే మనకుంది. టెక్నాలజీ కూడా ఇస్తుంది. ఈ టెక్నాలజీ మనం ఆమ్కాలో పెట్టామనంటే ఇంకా మనకు ఉపయోగపడుతుంది. సో దానికి రష్యా ఇంకొక అడుగు ముందుకేసి ఈ Su-57 తయారీ కర్మాగారాన్ని మీ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తామన్నట్టు మాట్లాడుద్ది, ఎందుకంటే దానికి అవసరం కాబట్టి. సో ఈ 2 పోటీ పడుతున్నాయి కదా, అమెరికా రష్యా మనకు అమ్మడానికి. మనం చాలా నిరభ్యంతరంగా ఏదో విమానాన్ని కొనాలి. ఇప్పుడు Sukhoi 57 అనేది పెద్ద ఆప్షన్ అండి. దీన్ని సముపార్జించుకోకపోతే ఇటు పాకిస్తాన్ నుంచి అవి వెర్రితలలు వేసి అబ్బాయి ఇండియా వీక్గా ఉందని యుద్ధం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా మోడీ గారు ఇప్పుడు మనం ఇండియా కూడా ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమానాలను కొనబోతుంది. ఈ పెద్ద కాంట్రాక్ట్ అనమాట. 114 మీడియం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని కొనబోతుంది. ఎయిర్ క్రాఫ్ట్లు మన 114 సుమారు ఎంత విలువ అంటే కొన్ని లక్షలు, 2 లక్షల కోట్ల పైన విలువైన యుద్ధ విమానాలు మనం కొనబోతున్నామండి. సో ఈ యుద్ధ విమానాల్లో 5th జనరేషన్ కూడా ఉండేటట్టు మన మోడీ గారు చూసుకోకపోతే యుద్ధ రంగంలో చాలా వెనకబడుతున్నాం. ఈ విషయంలో నేవీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా, మార్షల్ గారు కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది, ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ Sukhoi 57 కానీ ఈవెన్ వీలైతే కొన్ని విమానాలు F-22 35 నుంచి కానీ ఈ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ని ఎట్టి పరిస్థితుల్లో మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎమర్జెన్సీ అనమాట, ఒక రకంగా చెప్పాలంటే.